ప్రతిపక్షం లీడర్లకు ఒక క్లారిటీ లేకుంటున్నట్టున్నారులా. మెజారిటీ ఈజ్ రూల్ అన్న సంగతిని ఊకూకే మర్చిపోతుంటారు. అరే అధికార పార్టీలు ఎక్కువ మంది, వాళ్ళలా సగం కూడా మనం లేము అనే సోయే ఉండదు. ఇగో మీరే చెప్పుండ్రి, ఏనైనా ఎక్కువ మంది చెప్పింది చెల్లుతుందా, తక్కువ మంది డిమాండ్ చేసింది చెల్లుతుందా? గీ చిన్న విషయం కూడా తెలుసుకోకుండా ఎందుకు ఆగమైతున్నారో ఇల్లు ఏం అర్థమైతలేదు. 3 దినాల తాజీల తర్వాత అసెంబ్లీకి గంట కొడితే చాలైన పావు గంట లోపలనే అసలు ముచ్చట్లు జరిగినాయి. రైతుల రుణాలు మొత్తం ఒకపారే మాఫీ చేయాలని జిద్దు పట్టుబట్టిండ్రు ప్రతిపక్ష పార్టీల లీడర్లు అంతా. ఇక స్పీకర్ సార్ ఎంత ఊకమన్నా ఊకోలేదు, సీఎం సారే లేచి సర్ది చెప్పబోయిండు. అలవిగాని కోరికలు కోరి అదే పెద్ద అంశం అనుకుని మేము అనుకుంటామంటే అది ఎంతవరకు సమంజసమో ఒక నిమిషం వినాలండి, ఓపిక ఉండాలి. వంతడు కూడా లోపలికున్న సభ్యులు జరిగే తీరాలంటే దానికి వేరే పద్ధతులు ఉంటాయి అధ్యక్ష. అయినా ఎవ్వలేం లేదు, ఏ గిట్లయితే సభ నడవదని పెద్దలు జానారెడ్డి సార్ను పతంగి పార్టీలను ఇడిచిపెట్టి ప్రతిపక్షం ఎమ్మెల్యేలందరినీ బయటికి తోలమని స్పీకర్ సార్కు పేర్లు చదివి వినిపించిండు హరీష్ రావు సారు. శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారు, డికే అరుణ గారు, ఎన్ భాస్కర్ రావు గారు, ఇట్లా 29 మంది పేర్లు చదివినాక వీళ్ళంతా ఈ తాప అసెంబ్లీ మీటింగ్లకు అసలుకే రావద్దని ఆర్డర్ చేసిండు స్పీకర్ సారు. ప్రతిపక్షం ఎమ్మెల్యేలంతా బయటికి పోయినాక అధికార పార్టీ వాళ్ళ నియోజకవర్గంలో సమస్యలు, సర్కారు పథకాలు, వచ్చే తాపకొచ్చే కృష్ణానది పుష్కరాల మీద మాట్లాడుకున్నారు పురుషత్తుగా. ఇక అటు పెద్దల సభ కూడా జరంత అటు ఇటుగా గిట్లనే జరిగింది. సభను చక్కగా నడవలిస్తలేరని ఈ తాప మీటింగ్లు ఒడిచేదాకా మళ్ళా రావద్దని చేయి గుర్తోలను బయటికి తోలిండ్రు చైర్మన్ సార్ రూల్స్ ప్రకారం. ఇక మా వాళ్ళందరినీ బయటికి తోలినాక నేనెట్లా లోపటుంటా ఆయన అనుకున్నట్టున్నాడు పెద్దలు జానారెడ్డి గారు. ఇక ఆయన కూడా బయటకు వచ్చి ఇటు పువ్వు గుర్తోళ్ళు అటు సైకిల్ గుర్తోళ్ళు నిలబెట్టుకొని సర్కారును చొద్దిచ్చి అడిగిండు ఆయన భాషలా. ఇది మాట్లాడే దాంట్లో మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేయడానికి ప్రతిపక్షాలకు ఎవరికి కూడా మాట్లాడటానికి అవకాశం ఇవ్వని తీరు